ఎవరైతే ఆల్రెడీ అడ్మిషన్ తీసుకుంటారో అమిగోస్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ మెంటార్ ద్వారా అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ ద్వారా దే కెన్ ఇంప్రూవైజ్ ది ఆన్సర్ రైటింగ్. అండ్ ఆల్సో ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ తీసేసుకుంటారు బట్ ది స్టిల్ నీడ్ ఎ మెంటార్ టు కరెక్ట్ ద పేపర్స్ అండ్ ఆల్సో ది మెంటార్ ఫర్ దెమ్ టు గైడ్ ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ ద ప్రిపరేషన్, అలాంటి వాళ్ళకి అమిగోస్ అనేటువంటిది స్పెషల్ కేర్ అండ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఏమన్నా డిజైన్ చేసిందా? ఓకే, అంటే ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే జనరల్ రొటీన్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి ఈవెన్ చాలా ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న ఫండమెంటల్ మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు క్లాసులు అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్తో రిలేషన్ కట్ అయిపోతుంది. సో ఈ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అనేది వన్స్ కంప్లీటెడ్ దే ఆర్ ద ఓల్డ్ స్టూడెంట్. సో ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి అమిగోస్లో ఉండేటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒకసారి స్టూడెంట్ అయిపోయిన తర్వాత తను సెలెక్ట్ అయ్యే వరకు కూడా అమిగోస్ స్టూడెంటే, రైట్? అందుకోసం మనం ఏం చేస్తున్నాము అంటే టోటల్ కోర్స్ని 3 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసాం. ద ఫస్ట్ కాంపోనెంట్ మేము ఏం చేస్తాము అంటే క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అని చెప్తాము. ఈ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అనేది జనరల్గా అన్ని ఇన్స్టిట్యూట్ చేసేటువంటి రొటీన్ ప్రోగ్రామ్ సార్. దీంట్లో వేరే ఇన్స్టిట్యూట్కి ఇక్కడికి మీకు పెద్దగా వ్యత్యాసం కనిపించకపోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రామ్, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. తర్వాత వాల్యూ అడిషన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది సెకండ్ కాంపోనెంట్ కింద. ఈ వాల్యూ అడిషన్ ప్రోగ్రామ్ అనేది ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ కింద ట్రీట్ చేస్తాము. ఇందులో ఒకసారి ఫార్మల్ కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ స్టూడెంట్ అటెంప్ట్ ఫేజ్లోకి ఎంటర్ అవుతాడు. ఈ అటెంప్ట్ ఫేజ్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి యాక్చువల్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది అవసరం. అది అన్ని ఇన్స్టిట్యూట్స్ మర్చిపోతాయి. అమిగోస్ మాత్రము ఈ వాల్యూ అడిషన్ ప్రోగ్రామ్ని వాళ్ళకి పార్ట్ ఆఫ్ ద కోర్స్ కిందనే ఉంచుతుంది. సో ఈ ఇంటెన్సివ్ ప్రిపరేషన్ ఫేజ్లో కూడా వాళ్ళతో పాటు ట్రావెల్ చేయడం జరుగుతుంది. వన్స్ వాళ్ళు అటెంప్ట్ ఇచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేస్తామా అంటే కాకపోవచ్చు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ కాకపోవచ్చు అండ్ ఇంకొక అటెంప్ట్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. ఇన్ దట్ కేస్ ఏం చేస్తున్నాము అంటే అగైన్ వాళ్ళకి నెక్స్ట్ అటెంప్ట్స్ కోసం ఈ గ్యాప్ని మళ్ళీ బ్రిడ్జ్ చేయడం కోసం ఫర్దర్ ఎనీ సబ్సీక్వెంట్ అటెంప్ట్, నాట్ ఓన్లీ వన్ అటెంప్ట్ టిల్ దేర్ ఫైనల్ సెలెక్షన్, వాళ్ళకి ఒక స్ట్రక్చర్డ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఏంటి అంటే వాళ్ళకి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, వాల్యూ అడిషన్ ప్రోగ్రామ్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనే 3 ప్రోగ్రామ్స్ని ఒక కాంపోజిట్ ప్రోగ్రామ్ కింద డిజైన్ చేసి ఒక కంప్లీట్ స్ట్రక్చర్డ్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఫౌండేషన్ లెవెల్ నుంచి వాళ్ళు ఫైనల్ సెలెక్ట్ అయ్యే వరకు కంప్లీట్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది అమిగోస్ ఇవ్వడం జరుగుతుంది సార్.